జై శ్రీరామ్. అయోధ్య నుండి మనందరికీ కూడా అక్షింతలు అనేవి వస్తున్నాయి కదండి. అయితే ఈ అక్షింతలను మనం ఏం చేయాలి, వీటిని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి, అలాగే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజు మనం స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈరోజు ఏ పనులు చేసుకోవాలి, అలాగే ఆలయ నిర్మాణం గురించి కొన్ని ముఖ్య విషయాలను అయితే ఈ వీడియోలో అయితే చెప్దామనుకుంటున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో పుష్యమాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజు అంటే 2024 సంవత్సరంలో జనవరి 22వ తేదీ సోమవారం రోజు అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఈ సందర్భంగా అయోధ్య శ్రీరామచంద్రుని అక్షింతలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటి గడప గడపకు కూడా వస్తున్నాయండి. అయితే ఈ అక్షింతలను మనకి జనవరి 1వ తేదీ నుండే వితరణ చేయడం స్టార్ట్ చేశారండి. ఈ అక్షింతలు ప్రతి ఇంటి గడప గడపకు కూడా వస్తాయండి. మనకి ఈ అక్షింతలు శనివారం రోజు సాయంత్రం అయితే మన ఇంటికి అయితే వచ్చాయండి. ఇంకా ఎవరికైనా ఈ అక్షింతలు వారి ఇంటికి రాకపోతే ఎవరు కూడా కంగారు పడవద్దండి. జనవరి 20వ తేదీలోపు ఈ అక్షింతలు ప్రతి ఇంటికి కూడా వస్తాయండి. మనకి ఈ అయోధ్య అక్షింతలతో పాటుగా శ్రీరామచంద్రమూర్తి ఫోటో ఒకటి, అలాగే ఒక చిన్న పాంప్లెట్ కూడా ఇస్తున్నారండి. అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలను ఊరేగింపుగా చేసి అంటే శోభాయాత్ర చేసి శ్రీరామచంద్రమూర్తి నామ కీర్తనలు శ్రీరామ జయరామ అనుకుంటూ ఊరేగింపు చేసి ప్రతి గడప దగ్గరకు వచ్చి కూడా ఈ అక్షింతలను అయితే ఇస్తున్నారండి. ఈ అక్షింతలను మనకి ఎలా ఇస్తారు అని అంటే మృగముద్రలో అయితే ఇస్తారండి. మృగముద్ర అంటే బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు కలిపి అక్షింతలను తీస్తే ఎన్ని అక్షింతలు అయితే వస్తాయో అన్ని అక్షింతలను అయితే ప్రతి ఇంటికి కూడా ఇస్తారండి. సుమారుగా ఒక 5 గ్రాముల వరకు ఈ అక్షింతలను అయితే ఇస్తారండి. ఇలా మన ఇంటికి వచ్చిన ఈ అయోధ్య అక్షింతలను మనం ఏం చెయ్యాలి అని అంటే మనం ఈ అక్షింతలను శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు వృద్ధి చేసుకోవాలండి. అంటే మనకి ఇచ్చేవి కొద్దిగానే అక్షింతలు కాబట్టి వీటిని మనం వృద్ధి చేసుకోవాలి. అంటే మనం ఆవు నెయ్యితో కలుపుకున్నటువంటి అక్షింతలు ఉంటాయి కదండి పూజా మందిరంలో, ఆ అక్షింతలను తీసుకుని ఆ అక్షింతల్లో ఈ అక్షింతలను వేసుకుని కలుపుకుని వాటిని ఒక ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అక్షింతలను మనం ఆవు నేతితో కలుపుకున్నటువంటి మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్న అక్షింతలతోటే మనం ఈ అక్షింతలను కలుపుకోవాలండి. ఆవు నేతితో కలుపుకున్న అక్షింతలతోటి ఈ అక్షింతలను మనం వృద్ధి చేసుకోవాలి. ఆవు నేతితో మనం అక్షింతలను ఎందుకు కలుపుకోవాలి అని అంటే ఆవు నేతితో కలుపుకున్న అక్షింతలు మనకి ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటాయండి. ఎక్కడా కూడా విరిగిపోవడం కానీ పురుగు పట్టడం కానీ ఇటువంటివి ఏవి కూడా జరగవు. అందుకని ఆవు నేతితో కలుపుకున్న అక్షింతలతోటి ఈ మన అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకోవాలి. అదే మీరు వాటర్తో కలిపిన అక్షింతలు ఉంటాయి కదండి, అవి కొద్ది రోజులకే ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి, అంటే నానిపోయి ముక్కలు అయిపోతాయండి. అందుకని ఆవు నేతితోనే అక్షింతలను కలుపుకుని అయోధ్య అక్షింతలను అయితే వృద్ధి చేసుకోండి. ఇలా వృద్ధి చేసుకున్న అక్షింతలను ప్రతిరోజు కూడా మనం శిరస్సున ధరిస్తే చాలా మంచిదండి. అలాగే మనకి ప్రత్యేకమైన రోజులు వస్తాయి కదండి, అంటే పుట్టిన రోజులు కానీ పెళ్లి రోజులు కానీ లేదు అంటే ప్రత్యేకమైన పర్వదినాలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడైనా ఈ అక్షింతలను మనం శిరస్సున ధరిస్తే మంచిది. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనం బయటకు వెళ్ళే ముందు ఈ అక్షింతలు 2 శిరస్సున ధరించి వెళితే మనకి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అయితే తప్పకుండా లభిస్తాయండి. అలాగే ఈ అక్షింతలను లక్ష్మీ స్థానమైన బీరువాలో కూడా ఉంచితే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే మనం ఇలా వృద్ధి చేసుకున్న అక్షింతలను ఎక్కడ భద్రపరచుకోవాలి అని అంటే మనకి ఇంట్లో ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ అక్షింతలను అయితే భద్రపరచుకోవాలండి. అంటే పూజా మందిరంలో భద్రపరచుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం శుచి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే పూజా మందిరంలోకి వెళ్తాం కాబట్టి
పూజా మందిరంలో ఈ అక్షింతలను అయితే భద్రపరచుకోండి. అయితే ఈ అక్షింతలను మొదటిసారిగా ఎప్పుడు మన శిరస్సు పైన ధరించాలో ఇప్పుడైతే చెప్తానండి, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ అక్షింతలను 2024 జనవరి 22వ తేదీ సోమవారం రోజున మనకి అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ఈ అక్షింతలను అయితే మన శిరస్సునైతే ధరించాలండి. ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ఇంటిళ్ళ పాది కూడా తలస్నానం ఆచరించి మన పూజా మందిరంలో నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి. అలాగే ఈ రోజున మన ఇంట్లో శ్రీరాముని చిత్రపటం ఉంటే స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అయితే చేసుకోవాలండి. ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకుని నైవేద్యంగా వడపప్పు, పానకం, అలాగే చలిమిడిని నివేదించి ఆ తర్వాత మనం మన దగ్గరలో ఉన్న స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మనకి విశేషమైన పూజలు అయితే చేస్తారండి. రోజు తప్పనిసరిగా నామ సంకీర్తనలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ తర్వాత మనం ఈ అక్షింతలను అయితే శిరస్సున ధరించాల్సి ఉంటుందండి. ఎవరికి వారే స్వయంగా ఈ అక్షింతలను శిరస్సున ధరించవచ్చు. ఒకవేళ మీ చిన్నపిల్లలు ఉంటే వారికి పెద్దవారు ఆశీర్వాదపూర్వకంగా వారిని ఈ అక్షింతలతో ఆశీర్వదించవచ్చండి, వారి శిరస్సున వెయ్యవచ్చు. భర్తలు భార్యలకు ఈ అక్షింతలను వారి శిరస్సు పైన వెయ్యవచ్చండి. అలాగే మనకి ఈ అక్షింతలతో పాటుగా చిన్న పాంప్లెట్ ఇచ్చారన్నాను కదండి. ఈ పాంప్లెట్ లో మనకి అయోధ్య రామ మందిర వివరాలు, అలాగే ఆ రోజున అంటే బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు మనం చేయవలసిన పనులేమిటి, అలాగే ఆ రోజు సాయంత్రం మనం అంటే సూర్యాస్తమయం తరువాత మనం ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలండి. అలాగే మనం పూజా మందిరంలో 2 దీపాలను, గడప ముందర 2 దీపాలను, అలాగే తులసమ్మ దగ్గర 1 దీపాన్ని వెలిగించాలని కూడా ఇక్కడ మనకి పాంప్లెట్లో అయితే చెప్పారండి. ఇక్కడ మనం ఈ రోజున 5 దీపాలే ఎందుకు పెట్టాలి అని అంటే ఈ అయోధ్య రామ మందిరం మనకి ఒక 500 సంవత్సరాల కళ అండి. అందుకనే ఈ రోజున 500 సంవత్సరాలకు గాను 5 దీపాలు పెట్టాలని ఇక్కడైతే మనకి చెప్పారండి. అలాగే ఈ రోజున మనం విద్యుత్ దీపాలతోటి అలాగే మన ఇంటిని మనకి వీలైనన్ని దీపాలతోటి అందంగా అలంకరించుకోవాలండి. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ మనల్ని 500 సంవత్సరాల తరువాత మళ్ళీ పరిపాలించడానికి మనకి వస్తున్నారండి. అందుకని ఆ స్వామివారిని మనం ఈ విధంగా మనం స్వామివారికి ఆహ్వానం ఈ విధంగా అయితే పలకాలండి. అలాగే ఈ రోజున మనం అయోధ్య వరకు వెళ్ళలేము కాబట్టి మనకి భక్తి ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ భక్తి ఛానల్స్లో అయోధ్య రామ మందిరం శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మనం టీవీలోనే వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలండి తప్పనిసరిగా. అలాగే ఈ రోజున స్వామివారి విజయ మహామంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనకి వీలున్నన్ని సార్లు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు సామూహికంగా కానీ లేదు అంటే మనకి వీలున్నప్పుడు 108 సార్లు ఈ మంత్రాన్ని అయితే జపించాలండి. అలాగే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే మంత్రాన్ని కానీ లేదు అంటే శ్రీరామ అని అనుకుంటూ అయినా మనం ఈ రోజున స్వామివారి నామకీర్తన అయితే చెయ్యాలండి. అలాగే అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరములు అయితే ఈ పాంప్లెట్లో అయితే ఇచ్చారండి. ఈ మందిరం నాగర శైలిలో నిర్మించబడుతుందండి. మందిరం పొడవు తూర్పు పడమర కలిపి 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులుగా ఉంటుందండి. 3 అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు అయితే ఉంటాయండి మందిరంలో. క్రింది అంతస్తులోని అంటే గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో భగవాన్ బాలరాముని శ్రీరామ్లాల విగ్రహం, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు అంటే సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ విగ్రహాలు ఉంటాయండి. అలాగే మనకి ఈ దేవాలయంలో నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, సంగీత మండపం ఇలా మొత్తం 5 మండపాలు అయితే ఉంటాయండి. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు అయితే ఉంటాయండి. ఆలయ ప్రవేశం మనకి తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి దేవాలయ ప్రవేశం అయితే చేయాలండి. దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్ట్లు అయితే ఉన్నాయంటండి. నలువైపులా దీర్ఘచతురస్రాకార ప్రాకారం, పొడవు 732 మీటర్లు,
వెడల్పు 4.25 మీటర్లు, ప్రాకారపు 4 మూలల్లో సూర్య దేవాలయం, శివాలయం, గణపతి ఆలయం, అమ్మవారి ఆలయం ఉంటాయంటండి. ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం, ఉత్తర వైపున మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మ వారు ఉపయోగించిన పురాణ కాలపు సీతాకూపం అంటే బావి ఉన్నదండి. శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మించబోయే ఇతర మందిరాలు మహర్షి వాల్మీకి మందిరం, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజు గుహుడు, శబరిమాత మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయండి. నైరుతిలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధరణ కానున్నది మరియు రామభక్తుడు జటాయు విగ్రహం కూడా నిర్మించబడుతుందంటండి. ఇన్ని దేవీ దేవతల ఆలయాలతో మనకి అయోధ్య రామ మందిరం అయితే నిర్మించబడుతుందండి. అయితే ఈ అయోధ్య రామ మందిరాన్ని మనం ఎప్పుడు దర్శించుకోవాలి అని అంటే మనకి జనవరి 22 తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా శ్రీ బాలరాముని మరియు నూతన మందిరమును దర్శించుకొనుటకు అయోధ్యకు రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారండి. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి ఆలయపు నిర్మాణ వివరములు అయితే ఇవేనండి. అలాగే అయోధ్య అక్షింతలను కూడా ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. నెక్స్ట్ వీడియోలో అయోధ్య శ్రీరాముని అక్షింతలతో ఎటువంటి పనులు చేయకూడదో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.